వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బాలిక సాధికారతను సాధించే దిశగా జిల్లాలలోనే బాలికలను చదువు వైపు ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తాను జిల్లా కలెక్టర్గా నల్గొండ జిల్లాలలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలలోని పలు పాఠశాలలను ముఖ్యంగా కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ కేజీబీవీ ఇలా సందర్శన సందర్భంగా విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించే విధంగా పలు రకాలుగా వారిని ప్రోత్సహించడం జరిగింది. బాలిక సాధికారతను సాధించే దిశగా జిల్లాలోని బాలికలను చదువు వైపు ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తాను జిల్లా కలెక్టర్గా నల్గొండ జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలోని పలు పాఠశాలలను ముఖ్యంగా కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ కేజీబీవీల సందర్శన సందర్భంగా విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించే విధంగా పలు రకాలుగా వారిని ప్రోత్సహించడం జరిగింది. వారి విషయ పరిజ్ఞానాన్ని, వారి ప్రతిభను అన్ని విషయాలపై విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి పరీక్షించడమే కాకుండా ఆయా సబ్జెక్టులలో రాణించి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగానే కనగల్ కేజీబీవీని సందర్శించిన సమయంలో ఈ సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించే కేజీబీవీ విద్యార్థినులను తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో పంపిస్తానని విద్యార్థినులకు మాట ఇవ్వడమే కాకుండా తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు. ఇచ్చిన మాటను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిలబెట్టుకున్నారు. మాడుగులపల్లి కేజీబీవీ విద్యార్థిని పుట్ల ప్రసన్న 10వ తరగతిలో 600 మార్కులకు గాను 563 మార్కులు సాధించి కేజీబీవీలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తన సొంత ఖర్చులతో విద్యార్థిని ప్రసన్నను మాడుగులపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె సునీతలను ఈ నెల 17న విశాఖపట్నం పంపించనున్నారు. ఈ నెల 19 వరకు వీరు విశాఖపట్నంలో గడపనున్నారు. ఫ్లైట్ ఛార్జీలతో పాటు అక్కడ వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సొంత ఖర్చులతో కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఫ్లైట్ టికెట్లను తన ఛాంబర్లో విద్యార్థినికి అందజేశారు. ఆడపిల్లలను చదువుకోమని ప్రోత్సహించడమే కాకుండా సొంత ఖర్చుతో ఫ్లైట్ ఎక్కించి విశాఖపట్నం పంపిస్తున్నందుకు గాను విద్యార్థిని ప్రసన్న కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కె సునీతలు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని ఘనంగా శాలువలతో సత్కరించి కేక్ కట్ చేశారు. భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని ఘనంగా శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ వైస్ కౌన్సిలర్ మురిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, జూకంటి సంపత్, మూర్తల సునీత, రమణారెడ్డి, రాయపురం నరసింహులు, నాయకులు బొట్ల పరమేశ్వర్, గ్యాదపాక నాగరాజు, సిరిగిరి విద్యాసాగర్, పోరెడ్డి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, జూకంటి ఉప్పలయ్య, పాషికంటి శ్రీనివాస్, చింతకింది మురళి, కొలుపుల హరినాథ్, కుండె సంపత్, జూకంటి శంకర్, దయ్యాల సంపత్, ఆలేటి బాలకిషన్, మధు, తునికి గణేష్, ఎండి పయోజ్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, బన్నీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా కలవడం జరిగింది. ఇక రెండు ఈరోజు ఆలేరులో మా టౌన్ మాజీ అధ్యక్షులు అదేవిధంగా వారి భార్య మున్సిపల్ వైస్ చైర్మన్ గారు వారు అన్నదాన కార్యక్రమం చేశారు. వారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారికి, వారి సత్యమణికి, మా వైస్ చైర్మన్ గారికి వారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి మరీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నా మీద అభిమానం మీద నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున ఆలేరు పట్టణంలోనే బజారు హమాలీ కార్మికుల అడ్డా వద్ద మే 20 సమ్మె పోస్టర్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున ఆలేరు పట్టణంలోనే బజార్ హమాలీ కార్మికుల అడ్డా వద్ద మే 20న సమ్మె పోస్టర్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ లాంటి రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడుల వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ బోర్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని తెలియజేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం మే 20న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్, మండల కన్వీనర్ సంగిరాజు, హమాలీ యూనియన్ నాయకులు ఎగ్గిడి ఐలయ్య, చిమ్మి ప్రభాకర్, సుధాకర్, బండి సిద్ధులు, రేగు వీరయ్య, కొరుటూరు రాములు, రేగట్టె నాగరాజు, నరసింహులు, కిష్టయ్య, పరశురాములు, నరేష్, సురేష్, సతీష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లో ఇచ్చిన పిలుపులో భాగంగా జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉపయోగపడే 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ 4 లేబర్ కోడ్ల వలన కార్మికులకి నష్టం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో కార్మికుల 10 గంటలు పెంచే పరిస్థితి ఉన్నది. అందుకే ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మికుల హక్కుల కోసం జరిగే ఈ సమ్మెలో ప్రతి రంగ కార్మికుడు, ఇలా హమాలీ కార్మికులు, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్టు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వతంత్ర ఫెడరేషన్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పహల్గామ్ దుర్ఘటన పట్ల భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిందని ఇండియన్ ఆర్మీ జక్కుల సీనయ్య అన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఆయన మాట్లాడారు. పహల్గామ్ దుర్ఘటన పట్ల భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిందని ఇండియన్ ఆర్మీ జక్కుల శ్రీనయ్య అన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ ఆయన మాట్లాడారు. భారత సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛనివ్వడం, ఈ ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులను తుదముట్టించడం పట్ల భారత సైనికుడిగా గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తాను సైతం 18 సంవత్సరాలుగా ఆర్మీలో ప్లాటూన్ కమాండర్గా పనిచేశానని, కార్గిల్ వార్ పార్లమెంట్ ఆపరేషన్లో పాల్గొన్నానని సగర్వంగా తెలుపుతున్నారన్నారు. ఇండియన్ ఆర్మీ పిలుపు వస్తే తాను సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏది ఏమైనా అందరం భారతీయులం, భారత్కు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల తాను దేవరకొండ పట్టణంలో మే 9 నుండి 3 రోజులు ఇంటింటికి ఆపరేషన్ సింధూర్ విజయవాలను తెలుపుతున్నట్లు తన వెంట వందలాదిగా యువత, మహిళలు కలిసి వస్తున్నారని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఎవరైతే మన ఇండియన్ ఆర్మీ నిర్వహించిందో చాలా సంతోషపడతాం. మా ఇండియన్ ఆర్మీ తరపు నుంచి నేను కూడా ఒక సోల్జర్గా
ఇసోటి సంఘటనలు జరగకుండా మరీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా సంతోషకరం. ఇసోటి ముందు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని మన ఇండియన్ ఆర్మీకి మన భారత ప్రభుత్వం మోడీ గారు నిర్ణయాలు మన ఇండియన్ ఆర్మీకి పూర్వ స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మా సోల్జర్ కూడా పట్టి నమ్మకం ఉంది. మేము పాకిస్తాన్ మీద అటాక్ చేసి 100% సక్సెస్ఫుల్ అవుతాం. మన ఆపరేషన్కు మహిళలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు సిగ్నల్స్ ఆర్మీకి సంబంధించిన 2 మహిళలు ఎవరైతే ఉన్నారో మన ఆపరేషన్ సింధూర్కు మంచి సపోర్ట్ ఇచ్చి అటాక్ చేయించినందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇండియన్ ఆర్మీలో 1994లో జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ట్రైనింగ్ మహారాష్ట్రలో జరిగింది, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ సెంటర్. ఆ తర్వాత పటియాలా పంజాబ్, అవునా కొంచెం స్టోర్ చెప్తాను. 18 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేశాను. ఫస్ట్ నా పోస్టింగు జమ్మూ కాశ్మీర్లో పడ్డది. నా సర్వీసులో మొత్తం మీద 3 వార్లు జరిగినాయి. ఒకటి 99 వార్, ఒకటి 2002 పార్లమెంటు అటాక్, 2 ఉప పరాక్రమం. ఈ మూడిట్లో మంచి సక్సెస్ ఉంది మన భారత సైన్యం. దాని గురించి మన ఇండియన్ ఆర్మీలో ఇంకా మంచి విన్యాసాలు చేసి ముందడుగు వేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నిన్న ఏదైతే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద అటాక్ చేసి ముష్కరులని మట్టు పెట్టిందో దాన్ని చూసి నాకు ఇంకా సోకున సంతోషంగా ఉన్నాను. నన్ను ఇప్పుడు పిలిస్తే నేను పోవడానికి రెడీగా ఉన్నా. మనం ఫస్ట్ భారతీయులం, తర్వాత హిందూ ముస్లింలం. ఫస్ట్ మనం గుర్తుపట్టింది భారతీయులం. జై హింద్, జై భారత్. ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జిల్లా రెడ్ క్రాస్ భవనం నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాట్ జన్మదినమును ప్రపంచ రెడ్ క్రాస్ డే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జిల్లా రెడ్ క్రాస్ భవన్ నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెర్నీ డ్యూనాంట్ జన్మదినంను ప్రపంచ రెడ్ క్రాస్ డే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. మే 8 నాడు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ACH పుల్లారావు పాల్గొని హెర్నీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ 191 దేశాల్లో సేవలు అందిస్తుందని, అదే స్ఫూర్తితో ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో సంస్థ పనిచేస్తుందని, భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రెడ్ క్రాస్ సంస్థ వివిధ రాష్ట్ర స్థాయిలలో జిల్లాలలో పనిచేస్తుందని, నల్గొండ జిల్లాలో 1965లో స్థాపించిన రెడ్ క్రాస్ సంస్థ 60 సంవత్సరాల నుండి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తూ రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తంతో పాటు చైర్మన్ సహకారంతో సోదరుడు స్వర్గీయ గోలి వెంకటరెడ్డి పేరుతో మహాప్రస్థానం వెహికల్, అదేవిధంగా జనరిక్ మెడికల్ షాప్, బాడీ ఫ్రీజర్, ఆక్సిజన్ కన్సల్టర్స్ గత సంవత్సరం స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, పోలీస్ శాఖ, బ్యాంకు సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల, యూత్ సంఘాల సహకారంతో 1836 యూనిట్ల రక్తాన్ని సేకరించి జిల్లా ప్రజలకు అందించామని, ప్రతిరోజు 5 నుంచి 10 యూనిట్ల రక్తాన్ని ఆపదలో ఉన్న వారికి అందిస్తున్నామని, ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర రెడ్ క్రాస్ సహకారంతో 85 లక్షల రూపాయల విలువ గల ప్లేట్లెట్స్, SDP సేవలను ప్రజలకి అందుబాటులోకి తెచ్చామని, జిల్లాలో JRC మరియు YRC యూత్ వాలంటీర్స్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గవర్నర్ అవార్డ్స్ వచ్చాయని తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ 101 సార్లు రక్తదానం చేసిన కొప్పుల సుధాకర్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు రక్తదానం చేసిన రక్తదాతలు హమీద్, నన్నూరి మురళీమోహన్ రెడ్డి, దాసిరెడ్డి రవీందర్ రెడ్డి వారిని సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ మెంబర్ సూరెడ్డి సరస్వతి, కొప్పుల శ్రీలత, సాయి నిశ్చల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు, యూత్ వాలంటీర్స్ ఎన్నమల్ల అంజయ్య, నేతి విప్లవ కుమార్, శివసాయి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, నిర్మల ప్రదీప్ రెడ్డి,
సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలకు ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు మేడు హరికృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందుటకు మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలకు ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎండా వేడిమి నుండి ఉపశమనం పొందుటకు మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఉపాధి హామీ కూలీలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ యొక్క కార్యక్రమంలో దైత నాగరాజు, పోలేరాజు, గోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ అండాలు తదితరులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా జిల్లాలలో పోలీస్ శాఖ పౌరుల రక్షణ, శాంతి భద్రత రక్షణలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా సెక్యూరిటీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది, బస్టాండులు, జాతీయ రహదారి, ఫ్లైఓవర్, వ్యాపార సముదాయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించామని అన్నారు. దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ పౌరుల రక్షణ, శాంతి భద్రత రక్షణలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా సెక్యూరిటీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, బస్టాండ్లు, జాతీయ రహదారి, ఫ్లైఓవర్లు, వ్యాపార సముదాయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించామని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేశామని, ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా పోలీసులకు సెలవులు రద్దు చేసి 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చామని, ముఖ్య పట్టణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరులు దేశ భద్రతకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా సోషల్ మీడియా నందు అనుచిత పోస్టింగులు కానీ, అనుచిత వ్యాఖ్యలు కానీ పెట్టొద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ఎస్పీ కోరారు. సున్నితమైన పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని చట్టానికి లోబడి నడుచుకోవాలని అన్నారు. పౌరులను రెచ్చగొట్టేలా, మతాల మధ్య విధ్వంసాలు కలిగేలా ఎవరు మాట్లాడొద్దన్నారు. అనుమానితుల సమాచారం పోలీసు వారికి తెలియపరచాలని అన్నారు. సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తి స్థాయి నిఘా ఉంటుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పండితులు గొంగడి సునీత మహేందర్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గొంగడి మహేందర్ రెడ్డికి అభిమానులు గజమాలతో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు.
బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.